ఇలా వేదాన్ని రక్షించాడు వేదవ్యాసుడు. అలా వేదాన్ని విభజించాడు కనుక ఆయన పేరు వేదవ్యాస అని పేరు. సరే, బాగుంది. ఇన్ని చేసిన తర్వాత దీని అర్థం అందరికీ తెలియచెప్పాలని వేదంలో పూర్వభాగం యొక్క అర్థాన్ని చెప్పడానికి మహాభారతాన్ని, ఉత్తర భాగమైన ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని అందరికీ తెలియజేయడం కోసం, ఎందుకంటే వేద భాష అందరికీ రాదు కదా, అందుకోసం సామాన్యుడు కూడా తెలుసుకోవడానికి వీలుగా పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్పడం కోసం భాగవతాన్ని, ఎందుకంటే ఉపనిషత్తుల యొక్క అర్థమంతా పరమాత్మే, అది తెలియజేయడం కోసం భాగవతాన్ని అనుగ్రహించాడు. అయితే ఇది అనుగ్రహించడానికి మునుపు వేదార్థం మహాభారతం ఒకడే రాశాడు, పురాణాలు రాశాడు. కానీ ఏదో దిగులు, ఎందుకు దిగులు పడుతున్నాడో తెలియదు, చాలా బాధపడుతున్నాడు. అక్కడ కూర్చుని సరస్వతి ఒడ్డు దగ్గర నది ఒడ్డున కూర్చుని ఆచమనం చేసి దిగులుగా ఉంటే అక్కడికి నారద భగవానుడు వచ్చాటండి. నారదుడు చూశాడు. నారదుడు అంటే చాలా గొప్పవాడు కదా, ఎవరికి శోకం వచ్చినా అక్కడికి ఆయన దిగుతాడు. నారదుల వారు వచ్చారు. ఏమయ్యా, ఏమైంది, నీకు దుఃఖం ఎందుకు వస్తుంది? నారదుడు అంటే ఎవరో కాదండి, గురువు. లోకం కోసం ఎవరికి శోకం వస్తుందో అలాంటి వాళ్ళ చేత శ్లోకాలు పలికిస్తాడు గురువు. నిజమండి. వాల్మీకి కూడా ఒకసారి అలాగే శోకం కలిగినప్పుడు నారదుడు వచ్చాడు. తద్వారా శ్రీరామాయణం బయటకు వచ్చింది. అలాగే వేదవ్యాసుడికి కూడా దుఃఖం కలిగితే ఆ దుఃఖాన్ని తొలగింపజేయడం కోసమని సాక్షాత్తుగా స్వామి ఆ నారదుడు ఏం చేస్తే నారదుడికి ఆసనాన్ని ఇచ్చారు. నారదుల వారు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత నారదుడు చూస్తూ అడిగట, ఏమయ్యా, ఏమైంది, నిన్ను చూస్తుంటే ఏదో కూలిపోయిన వాళ్ళ కనపడుతున్నావే, ఏం దుఃఖం నీకు వచ్చింది, కారణం ఏమిటి చెప్పబోయ్ అని అడిగాడు. అంటే ఏం చెప్తాడు ఆయన, అయ్యా నేను ఏమిటో నాకు తెలియడం లేదు, కానీ మీరు సామాన్యులు కాదు. నారదుడు అంటే సామాన్యుడా? బ్రహ్మవేత్తలు మీరు, అంటే ఆ పరమాత్మనే తెలుసుకున్నవాళ్ళు. నేను సామాన్యమైన వేదాన్ని చదువుకున్నా, వేదం ద్వారా తెలియబడేంటి పరమాత్మని మీరు చక్కగా సేవించినవారు. మీరు త్రికాలవేత్తలు, త్రిలోక సంచారులు, మీకు తెలియందే ఉంటుందండి. ఒక్కసారి నా మనస్సును చదవండి. ఎందుకో నాకు తెలియదు, భారతాది గ్రంథాలన్నీ చేశా, ఇన్ని చేసినా నాకు ఎందుకో తెలియదు, ఏదో ఒకంత బాధ కలుగుతోంది, ఏదో మనస్సులో విచారం ఉంది, దాన్ని ఒక్కసారి మీరే తెలుసుకుని నాకు చెప్పగలరు అని అడిగితే అప్పుడు చెప్తాడు నారదుడు, నాయనా నువ్వు అంతా బాగానే చేసావు, కారణం ఏమిటో తెలుసునా, అంచితమైన ధర్మచయముంతయు చెప్పితివి. చెప్పాల్సిన విశేష ధర్మాలన్నీ చెప్పావు. మహాభారతంలో సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలన్నీ చెప్పాడు. ఎవరు? వేదవ్యాసుడు. ధర్మ అర్థ కామాల గురించి చెప్పాడు. కానీ వీటి పర్యవసానమైన మోక్షం గురించి తెలుసుకోండర్రా అని ఊరికే చెప్పాడు తప్ప అది అందరికీ తెలుసుకోవడానికి వీల్లేదు, అర్థం కావడంలే. ఎక్కడైనా పరమాత్మ గురించి నువ్వు వర్ణిస్తావా అంటే ఏదో సందర్భోచితంగా అక్కడ అలా వర్ణించావు తప్ప కేవలం పరమాత్మ గురించే చెప్పడం అనేది నువ్వు చేయలే. ఎంతసేపు ధర్మం గురించి వాటి గురించి చెప్పావు. ఈ కర్మలు ఆచరించండర్రా, ఈ కర్మలు ఆచరిస్తే ఇగో అర్థం ఇలా వస్తుంది, అర్థం అంటే సంపదలు. కామం గురించి వీడి గురించి చెప్పావు. అందుకే మనకి ముందు మాటల్లో మనం నిన్న విన్నాం, ధర్మం ఆచరించాలి, ఆ ధర్మం అర్థం కోసం కాకూడదు. అర్థం అంటే సంపదలు. ఇంతకీ ధర్మం అంటే ఏమిటండి? ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే దానము, యజ్ఞము, తపస్సు చేస్తుంటాం కదా, కర్మలు. ఆ కర్మల వల్ల ప్రయోజనం అర్థం కాకూడదు. అర్థం కోసమని ధర్మాన్ని ఆచరించుకో. ఒకవేళ వచ్చిన అర్థం కూడా దేనికి ఉపయుక్తం అవ్వాలి? ధర్మం కోసమే ఉపయుక్తం అవ్వాలి. కామం మోక్షం కోసం వినియోగపడాలి తప్ప కామం అనేది వేరే త్రోవలో వెళ్ళకూడదు. అందుకే అర్ధకామాల రెండింటి మధ్యలో ఏమున్నాయండి? అటు ఇటు చివర మధ్యలో అర్ధకామాన్ని పెట్టారు. ఇటు చివర ధర్మం ఉంది, అటు చివర మోక్షం ఉంది. ధర్మానికి ఎప్పుడు దగ్గరగా ఉండాలి? అర్థం ఉండాలి. అర్థము ధర్మము రెండు కలిసి ఉండాలి.
కామము మోక్షము రెండు కలిసి ఉండాలి. అర్థమైందా? అర్థం ధర్మం కోసమే ఉండాలి, కామం మోక్షం కోసమే ఉండాలి. కామం అంటే కోరదగినది. కానీ విచిత్రం, అలా లోకంలో ఉంటుందే? లేదు. నతు ఇంద్రియ సుఖం అంటారు. కేవలం ఇంద్రియ సుఖాల కోసం కాదు, శారీరకమైనటువంటి వాంఛ కోసం కాకూడదు అని అంటారు. అర్థాన్ని కూడా అంతేను. అర్థం కూడా ఇంద్రియ తృప్తి కోసమో దేనికోసమో కాదు. నీ దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుని ధర్మానికి వాడు. ఎవరు ధర్మానికి వాడతాడో వాడికి ఎప్పుడు పరమాత్మ దగ్గరే ఉంటాడు, వాడిని సంరక్షిస్తూనే ఉంటాడు. అందువల్ల అర్థము ధర్మము రెండు ఒక చోట ఉండాలి, కామము మోక్షము రెండు ఒక చోట ఉండాలి. అందువల్ల నైనా నువ్వు ధర్మం చెప్పావు, అందువల్ల ధర్మం అంతా చెప్పావు. అందులో ఇంచుకగాని విష్ణు కథ లేర్పడ చెప్పవు. విష్ణు కథ అనేది ఎక్కడ చెప్పలేదయ్యా. ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక. ధర్మం గురించి చెప్తే ఎవడైనా మెచ్చుకుంటాడు, ఎన్నైనా చెప్పచ్చు. కానీ నీకు కూడా మంచి జరగాలి, నీ ఆత్మకి శాంతి కలగాలి అంటే హరి నుతింపుము. హరిని గురించి ఒకసారి పాడబోయిన ఆయన, హరి గురించి చెప్పు. ఎన్ని గ్రంథాలైనా రాయండి, ఆ గ్రంథాలలో గనక హరినామం యొక్క వైభవం లేకపోతే అది ప్రయోజనం లేదు. అదే చెప్తారు, హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురిజిత భ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకరమై ఉండదు అయోగ్య దుర్మదన దత్కాకోల గర్తాకృతిన్. ఇందులో చెప్తున్నాను నాయన, నీకు రెండు చెప్తున్నాను విను. హరినామస్తుతి చేయు కావ్యం, హరినామస్తుతి కనుక చేస్తూ ఉండే కావ్యం ఏదైతే ఉంటుందో అది ఎలా ఉంటుంది అంటే మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. మానస అంటే అక్కడ హంసలు తిరిగేటువంటి ఒక సరస్సు లాంటిదిట. హరినామస్తుతి ఉంటేనే హంసలంటే మీలాంటి మంచివాడు, సంసారంలో ఉండిన చెడును వదిలిపెట్టి మంచిని గ్రహించాలనుకునే హంసలంటే యోగ్యులైన పెద్దలంతా అక్కడే వస్తారండి. హరినామస్తుతి చేయనటువంటి కావ్యం ఏదైతే ఉందో అది ఎన్ని విచిత్రార్థాలతో కూడి ఉన్నా అది శ్రీకరం అవ్వదు, మంచి మంగళాలు కలిగించదు. అది ఎలాంటిది అంటే కాకుల గర్తాకృతిన్. కాకులు తిరిగేటువంటి చిన్న చిన్న బురద గుంటలు ఉంటాయి చూసారా, అలాంటి బురద గుంటలు లాంటివి. ఎందుకంటే అక్కడికి కేవలం ఆ కాకులు మాత్రమే వస్తాయి తప్ప హంసలు రావు. వస్తాయా? ఎవడో ఒకడు ఆ జోక్స్ కావాలి, అవి కావాలి అనుకునే వాళ్ళు అక్కడికి పోతారు. విచిత్రార్థాన్వితంపైనటువంటి ఏ కావ్యమైనా సరే అందులో హరినామం యొక్క వైభవం లేకపోతే అది అవసరమే లేదు. అంతేకాదు, ఒకవేళ చిన్న చిన్న తప్పులున్నా హరినామంతో హరి యొక్క వైభవంతో ఉన్న కథలు అది మంచిదయా అని చెప్తున్నారు. అపశబ్దంబులు కూడియున్ హరి చరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగము సేయు కావున హరి భావించుచున్ పాడుచున్ జపములు సేయుచు వీనులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురుగదా. తత్వజ్ఞ చింతించుమా, తత్వజ్ఞ చింతింపుమా. ఆలోచించవయ్యా, తత్వం తెలిసిన వాడివి నువ్వు. అపశబ్దాలు ఏమన్నా ఉన్నా పర్వాలే, ఏది హరినామంతో కూడినటువంటి కథలు, హరికథల్లో ఒకవేళ తప్పులున్నా చిన్న చిన్న ఉన్నా ఆ హరినామ స్మరణ వల్ల, ఆ ఆలాపన వల్ల అన్ని దోషాలు ఎగిరిపోతాయి, వాళ్ళందరి పాపాలు పోతాయి. అందుకే ఆ హరిని ఎప్పుడు భావిస్తూ ఉండాలి, హరి గురించి పాడుతూ ఉండాలి, హరి గురించి ఎప్పుడు జపాలు చేస్తూ ఉండాలి, ఆయన కథలను ఎప్పుడు వింటూ ఉండాలి చెవులతో. అలా వింటూ అశ్రాంతంబుగా అంటే విశ్రాంతి లేకుండా అలాగా కీర్తిస్తూ
తపస్సు చేసేవాళ్ళు, సాధులు, సాధు పుంగవులు, వీళ్ళంతా కూడా ధన్యులవుతూ ఉంటారయా. అందువల్ల హరికథ లేకుండా ఏమిటి, కేవలం హరి గురించి మాత్రమే చెయ్యి, నువ్వు మిగతా ఏం చేయలే. నీకు ఒక్క విషయం చెప్తా విను. నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి సుగవత్వంబుల్. నిగమము అంటే వేదం, ఆ వేదాలు వెయ్యి చదివిన సుగమంబులు కావు ముక్తి సుభగత్వంబుల్. ముక్తికి అవి సోపానాలు కావు, ఎన్ని వేదాలు చదివినా. మరి ఏది ముక్తినిస్తుంది అంటే సుగమంబు భాగవతంబను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. నాయనా, సుగమంబు చాలా తేలిక ముక్తికి. ఏదది? పరమాత్మకు సంబంధించిన కథ. అలాంటి భాగవతాన్ని పఠిస్తే వాడికి ముక్తి అనేది వాడి దగ్గరే ఉంటుందయా ఆయన చెప్తాడు. చెప్పి భాగవత రచన చెయ్యి అని ఆయనకి ప్రేరణనిస్తాడు.